కార్యకర్తలకి 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్ లో చనిపోతే వాళ్ళ కుటుంబాలని దత్తక తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అంతేకాదు, చికిత్సకి డబ్బులు అవసరం ఉన్నా, ఆర్థిక సహాయం అవసరం ఉన్నా, ఒకవేళ ఈ ప్రభుత్వం కేసులు పెట్టినా ఆ కుటుంబాల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక రకమైన కేసులు పెట్టారు. తమ్ముడు పైన కేవలం 3 కేసులే ఉన్నాయి. నా పైన 22 కేసులు ఉన్నాయి. నా పైన SC ST కేసు ఉందన్న. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఇంకా మర్డర్ కేసు ఒకటే పెట్టలే నా పైన. రేపో మాపో అది కూడా పెడతాను. ఇప్పుడు ఇంకా కొత్త కేసు పెట్టారు నా పైన. కోర్టుకు వెళ్ళారు ఎర్ర బుక్ పైన. జడ్జి గారిని అడుగుతున్నారు నాన్ బెయిలబుల్ వారెంట్ క్యాన్సిల్ చేయమని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని. అంటే వారెంట్ ఇష్యూ చేసి నన్ను అరెస్ట్ చేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు? ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా కనుక. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఈ ఎర్ర బుక్ చూస్తే ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. నేనేం చెప్పా? ఎవరైతే తప్పు చేశారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేశారని తేలితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకి పంపిస్తానన్నా. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా? అరే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? అది నాకు అర్థం అవట్లా. ఇప్పటికీ అర్థం అవలే. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఎవరి పేర్లైతే పుస్తకంలో ఉందో, ఏ నాయకుడు పట్టుకుని నా దగ్గరకు వచ్చినా వాళ్ళు నేను వదిలిపెట్టాను. ఒక్కసారి పుస్తకంలోకి ఎక్కితే వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, అవసరమైతే జైలు కూడా పంపించడానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నాను. మనం చూసాం, బాబు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందజేశారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ప్రజలకు అంకితమయ్యారు. దాదాపు 45 సంవత్సరాలు అహర్నిశలు ప్రజల సేవలో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి ఎలా జైలుకి ప్రభుత్వం పంపించిందో మనందరం చూసాం. ఆనాడు మెజిస్ట్రేట్ గారు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న నాకు ఒక హామీ ఇచ్చాడు, ధైర్యంగా ముందలకెళ్ళు తమ్ముడు, నీకు ఒక అన్నలాగా నేను ఉంటాను, మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టు, నేను నీకు నీ తరపున నీకు నేను నిలబడతాను అని హామీ ఇచ్చాడు. అది ఇప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకున్నానని ఈ సభాముఖంగా పవన్ అన్న కూడా నేను తెలుపుతున్నా. ఆనాడు ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం.